అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. యోగా మత కార్యం కాదు, మనశ్శాంతిని పొందే కార్యం. యోగా ఒక్క దేశానికి సంబంధించింది కాదు, దేహాన్ని ఆదేశిస్తూ అన్ని దేశాల వారు పాటించే ఆరోగ్య సంజీవిని. ఇవాల్టి మన యోగ మంత్రలో ఆర్థరైటిస్ కోసం వృక్షాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో హమ్ క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసేద్దాం. హమ్ క్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అవుతూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. ఇలా ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత కళ్ళు తెరిచి మరలా కళ్ళు మూసుకొని తలను కిందకు వంచి ఉదర భాగాన్ని లోపలికి లాగుతూ శ్వాసను తీసుకుని ఉదర భాగాన్ని వదిలేస్తూ శ్వాసని వదిలేయాలి. ఇలా ఈ శ్వాసక్రియను ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి రిలాక్స్ అవుతూ దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేసి మరలా ఇదే స్థితిలో ఇంకొకసారి ఈ ప్రాణాయామ క్రియను చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ ప్రాణాయామ క్రియను 6 సార్లు మధ్యలో రిలాక్స్ అవుతూ చేసుకోవాలి. ఈ హమ్ క్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఉండే టాక్సిన్స్, విష పదార్థములను తొలగించుకోవచ్చు. ఈ హమ్ క్రియ ప్రాణాయామం చేయడం వలన మనలో మంచి పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఈ హమ్ క్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఉండే అలసట, ఆందోళన, నీరసం, దడ, భయం వంటి మానసిక సమస్యలను నివారించుకోవచ్చు. ఇలా మొత్తం ఈ ప్రాణాయామ క్రియను 6 సార్లు చేసుకున్న తర్వాత ఈ ప్రాణాయామ స్థితిలో నుంచి తలతో సహా నడుమును కిందకు వంచి ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి తలను సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులతో జ్ఞానముద్ర వేసి ఈ హమ్ క్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ హమ్ క్రియ ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనలో పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. వృక్షాసనం వేశాక ఈ ఆసనం యొక్క సంపూర్ణ లాభాలు మనం పొందాలి అంటే ఆసనాన్ని పర్ఫెక్ట్గా వేయాలి. అలా పర్ఫెక్ట్గా వేయాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత వృక్షాసనం ఎలా చేయాలో కూడా చూసేద్దాం. వృక్షాసనం వార్మప్. ముందుగా సుఖాసనంలో కూర్చొని
జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులను పైకి లేపి చేతి వేళ్లను కలిపి వెనక్కి తిప్పి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 చేతులను ఇదే స్థితిలో కిందకు దించుతూ 2 చేతులను ముందు వైపు నుండి గాలిలోనికి చాపి ఆ తర్వాత 2 చేతులను విడదీసి పక్కకు చాపి ముందుకు తీసుకువస్తూ ఇలా 20 సెకండ్ల పాటు వామప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను ముందుకు గాలిలోనికి చాపి తలని నడుమును కొంచెం వెనక్కి వంచి 2 కాళ్లని ఫోల్డ్ చేసి తలని ముందుకు వంచి నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి ఆ తర్వాత 2 కాళ్లని ముందుకు చాపుతూ ఈ విధంగా 20 సెకండ్లు వామప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను గాలిలోనే దూరంగా జరిపి ఉంచి ఇదే స్థితిలో 2 కాళ్ల పాదాలని ముందుకు వెనక్కి అంటూ ఉండాలి. ఆ తర్వాత 2 కాళ్లని ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి తలను కిందకు వంచి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇప్పుడు 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి తలను కొంచెం కిందకు వంచి 2 చేతులను వెనక అరచేతి వేళ్లను కలిపి ఉంచి ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి తలను సాధారణ స్థితిలో ఉంచి కుడి చేతిని కుడివైపు నుంచి గాలిలో వెనక్కి చాపి ఆ తర్వాత కుడి చేతిని సాధారణ స్థితికి తీసుకువచ్చి ఇప్పుడు ఎడమ చేతి వైపు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను మోకాళ్ల మీద ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను కళ్ల మీద ఉంచి మునివేళ్లతో కళ్ల మీద నుంచి కణతల వరకు నెమ్మదిగా నొక్కుతూ ఉండాలి. ఇలా 10 సెకండ్లు మర్దన చేసిన తర్వాత ఇదే విధంగా చెంపల మీద నుంచి గొంతు కింద వరకు చేస్తూ 2 చేతులను గొంతు కింద ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచి రిలాక్స్ అవుతూ ఈ వామప్ని ముగించవచ్చు. వృక్షాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి సుఖాసనంలో ఉన్న 2 మోకాళ్లను నిలబెట్టి 2 చేతులతో 2 మోకాళ్లను కట్టేసినట్టుగా ఎడమ చేత్తో కుడి చేతి మణికట్టును పట్టుకుని ఉంచి ఇదే స్థితిలో తలను కిందకు వంచి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత కుడి చేత్తో ఎడమ చేతి మణికట్టును పట్టుకొని ఉండాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా 2 మోకాళ్లను కిందకు దించి సుఖాసనంలో ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులను నేల మీద ఉంచి క్యాట్ పోజ్లోనికి వచ్చి తలను కిందకు వంచి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత ఇదే స్థితిలో తలను కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఈ వృక్షాసనం చేయడం వలన అన్ని కీళ్లకు స్ట్రెచ్ బాగా జరిగి కీళ్లలోకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి కీళ్లు దృఢంగా తయారయ్యి కీళ్ల నొప్పులను నివారించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి ఇదే స్థితిలో తలను పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ మోకాలును పైకి లేపి తలను వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఆ తర్వాత
ఎడమ మోకాలను కిందకు దించి ఇదే ఆసన క్రియను కుడికాలు వైపునకు చేసుకోవాలి. ఆ తర్వాత 2 కాళ్లను బెండ్ చేసి ఉంచి తలను కిందకు వంచి నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత తలను నెమ్మదిగా పైకి లేపి ఇదే స్థితిలో 2 చేతులను 1 అడుగు వెనక్కి నేల మీద ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత ఇదే స్థితిలో నడుముని మెల్లగా పైకి లేపుతూ 2 కాళ్లను నిటారుగా ఉంచి ఆ తర్వాత 2 చేతులను నేల మీద నుంచి తీసి థైస్ మీద ఉంచి తలను నెమ్మదిగా పైకి లేపుతూ శరీరాన్ని తడాసనంలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ కాలును ఫోల్డ్ చేసి ముందుకు గాలిలోనికి లేపి ఇదే స్థితిలో 2 చేతులను ఇరువైపులా పక్కకు చాపి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 చేతుల అరచేతులను తిప్పి కింద వైపునకు ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ కాలును కిందకు దించి నేలకు ఆనించి 2 చేతులను కూడా కిందకు దించాలి. ఇప్పుడు కుడికాలును ఫోల్డ్ చేస్తూ ముందుకు గాలిలోనికి లేపి ఇందాక ఎడమకాలు వైపు చేసినట్టుగానే కుడికాలు వైపునకు చేసుకోవాలి. ఆ తర్వాత కుడికాలును కిందకు దించి ఇరువైపులా చాపి ఉంచిన 2 చేతులను నెమ్మదిగా ముందుకు తీసుకువచ్చి అరచేతులను కలిపి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా 2 చేతులను కలిపి కిందకు దించి తర్వాత మరలా ఎడమకాలును ఫోల్డ్ చేసి 2 చేతులతో ఎడమకాలు పాదాన్ని పట్టుకొని ఎడమకాలు పాదాన్ని కుడికాలు థైస్ మీద ఉంచి ఎడమ మోకాలను కిందకు దించి ఉంచాలి. ఇదే స్థితిలో నెమ్మదిగా ఎడమ చేతిని పైకి లేపి నిటారుగా గాలిలో ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత ఎడమ చేతిని కిందకు దించి ఛాతీ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత కుడి చేతిని ఎడమ చేతిపైకి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 చేతులను కలిపి ఇదే స్థితిలో నమస్కార ముద్రను వేసి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా ఎడమకాలును కిందకు దించి నేలకు ఆనించి ఇప్పుడు కుడికాలును ఫోల్డ్ చేస్తూ ఇందాక ఎడమకాలు వైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడికాలు వైపునకు చేసుకోవాలి. ఈ వృక్షాసనం చేయడం వలన ఆర్థరైటిస్ సమస్యలతో పాటు వెన్ను సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. ఇలా ఈ ఆసన క్రియను కుడికాలు వైపునకు కూడా చేసుకున్న తర్వాత కుడికాలును నెమ్మదిగా కిందకు దించి నేలకు ఆనించి 2 చేతులను ఛాతీ దగ్గర గాలిలో ఉంచి తలతో సహా నడుమును కిందకు వంచి తలని కూడా కిందకు వంచి 2 చేతులను నుదుటి మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి తడాసనంలోనికి వచ్చి నెమ్మదిగా నుదుటి మీద నుంచి 2 చేతులను తీసి కిందకు దించాలి. ఆ తర్వాత ఎడమ కాలును ఫోల్డ్ చేసి మోకాలును ముందుకు గాలిలోనికి లేపి 2 చేతులను జ్ఞానముద్రలో ఇరువైపులా చాపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 చేతులను ఫోల్డ్ చేసి
అరచేతులను పైకి లేపి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా 2 చేతులను కిందకు దించి ఎడమ కాలును కూడా కిందకు దించి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా కుడికాలును ఫోల్డ్ చేస్తూ ముందుకు గాలిలోనికి లేపి ఇందాక ఎడమకాలు వైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడికాలు వైపునకు చేసుకోవాలి. ఈ వృక్షాసనం చేయడం వలన శరీరంలో అన్ని కండరాలు ఫ్లెక్సిబుల్గాను దృఢంగాను తయారవుతాయి. ఇలా ఈ ఆసన క్రియను కుడికాలు వైపునకు కూడా చేసుకున్న తర్వాత కుడికాలును కిందకు దించి నేలకు ఆనించి ఇదే స్థితిలో 2 చేతులను తలతో సహా నడుమును కిందకు దించి 2 చేతులను కింద నేల మీద ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను 2 కాళ్ల మీద ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఈ వృక్షాసనం చేయడం వలన కిడ్నీ, థైరాయిడ్, లివర్, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నెమ్మదిగా నడుమును కిందకు దించి 2 కాళ్ల పాదాల మీద కూర్చొని 2 చేతులను పాదాల కింద నుంచి తీసి 2 మోకాళ్లని 2 చేతులతో కట్టేసినట్టుగా ఉంచి తలను వంచి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. నెమ్మదిగా తలను పైకి లేపి ఇదే స్థితిలో నడుమును కిందకు దించి పిరుదులను నేలకు ఆనించి ఇదే స్థితిలో ఎడమకాలును ముందుకు గాలిలోనికి చాపి ఉంచి కుడికాలును ఫోల్డ్ చేసి 2 చేతులతో కుడికాలు మోకాలును పట్టుకొని ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ చేతిని పైకి లేపి గాలిలో నిటారుగా జ్ఞానముద్ర వేసి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో కుడి చేతిని ముందుకు గాలిలోనికి చాపి జ్ఞానముద్రలో ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా ఎడమకాలును ఫోల్డ్ చేసి ఉంచి 2 కాళ్లని 2 చేతులతో పట్టుకొని తలను వంచి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత కుడికాలును ముందుకు గాలిలోనికి చాపి ఇందాక ఎడమకాలు వైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడికాలు వైపునకు చేసుకోవాలి. ఈ వృక్షాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా కుడికాలు వైపునకు చేసుకున్న తరువాత కుడికాలును ఫోల్డ్ చేసి తలను వంచి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి తలతో సహా నడుమును కిందకు వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి 2 చేతులను ఎడమ మోకాలు కింద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి తలను కుడివైపునకు వంచుతూ ఇందాక ఎడమవైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడివైపునకు చేసుకోవాలి. ఇలా ఈ ఆసన క్రియను కుడికాలు వైపునకు చేసుకున్న తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి తలను సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను కళ్ల మీద ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులను కళ్ల మీద నుంచి కిందకు దించి
జ్ఞానముద్రలో ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ వృక్షాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో వృక్షాసనం యొక్క సంపూర్ణ యోగ క్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ వృక్షాసనం చేయడం వల్ల ఆర్థరైటిస్ వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలు నివారించుకోవచ్చు. అలాగే వెన్ను మరియు మెడ భాగాలు ఫ్లెక్సిబుల్ గా మారుతాయి. మరి వృక్షాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు వృక్షాసన ఎలా చేయాలో చూసాము. సో వృక్షాసనాలు మనము స్టాండింగ్ పోస్చర్స్ అండి, ఆల్ స్టాండింగ్ పోస్చర్స్, నిలబడి చేసే ఆసనాలన్నీ కూడా మనకి లోవర్ బాడీ స్ట్రెంథనింగ్లో చాలా బాగా ఉపయోగపడతాయి. కాలి మడమల దగ్గర నుంచి మోకాళ్ళు అండ్ దెన్ హిప్ అండ్ థై ఏరియా మొత్తం అంతా కూడా చాలా స్ట్రెంగ్తెన్ అవ్వడానికి మనకి స్టాండింగ్ పోస్చర్స్ ఉపయోగపడతాయి. సో సింగిల్ లెగ్ పోస్చర్స్ మళ్ళీ మనకి మేజర్ రోల్ పోస్ట్ చేస్తుంది. దేనిలో అంటే స్ట్రెస్ కంట్రోల్ చేయడంలో. సో స్ట్రెస్ కంట్రోల్ చేయాలి అంటే మీకు మీ మైండ్ని డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. సో స్టాండింగ్ పోస్చర్లో మనం ఎప్పుడైతే నిలబడతామో మన బాడీ అండ్ మైండ్ రెండు ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తేనే మనం స్టాండింగ్ పోస్చర్ చేయగలుగుతాం. కాబట్టి ఇలా మనం నిల్చున్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఏ ఆలోచనలు లేకుండా శరీరం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి మనకి స్ట్రెస్ అనేది చాలా బాగా దీనిలో కంట్రోల్ అవడం జరుగుతుంది. స్ట్రెస్ కంట్రోల్ మనకి ఆర్థరైటిస్లో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఈ జాయింట్ స్వెల్లింగ్ కానీ తర్వాత జాయింట్ స్టిఫ్నెస్ కానీ ఇవన్నీ కూడా మనకి బాగా కంట్రోల్ అవుతాయి. సో ఎప్పుడైతే స్టాండింగ్ పోస్చర్లో మనం నిలబడ్డామో ఒక కాలు మీద మనం దీనిలో బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది వృక్షాసనాలో. సో కాలి హిప్ మీద కాకుండా మీరు అబ్డమన్ ఏరియాని కొంచెం లోపలికి పుల్ చేసి కనుక ఈ పోస్చర్లో నిలబడినట్లయితే మనకి బ్యాలెన్సింగ్ చాలా బాగా కుదురుతుంది. ఎప్పుడైతే మీరు నిల్చుంటారో మోకాలు కూడా దీనిలో స్టిఫ్గా ఉంచకూడదండి. మోకాలు జాయింట్ని స్టాండింగ్ పోస్చర్లో కొంచెం బెంట్ ఉంచాలి. సో ఆ విధంగా మనం మోకాల్ని లాక్ చేయకుండా దీనిలో నిలబడినట్లయితే మనకి చాలా మంచి బెనిఫిట్ జరుగుతుంది. అగైన్ మనం స్ట్రైట్గా పోస్చర్లో నిలబడినప్పుడు ముందుకు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే బాగా కంట్రోల్ వస్తుందో అప్పుడు రెండు చేతులు జోడించి తలని నెమ్మదిగా పైకి చూసి అరచేతుల మీద కాన్సన్ట్రేట్ చేయగలిగే ప్రయత్నం చేయాలి. సో ఇలా వృక్షాసనాన్ని మనము 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి 1 మినిట్ వరకు హోల్డ్ చేసినట్లయితే మనకి కాలి మడమల దగ్గర నుంచి మొత్తం లోవర్ బాడీ యొక్క మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తెన్ అండ్ టోన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వృక్షాసన ప్రాక్టీస్ చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, keep smiling. Bye. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.